చేయి సమంత విడాకులు ఫోన్ ట్యాపింగే కారణం అంటున్న బీజేపీ. ఈ నాగ చైతన్య సమంత దానికి సంబంధించిన అంశం కూడా ఫోన్ ట్యాపింగే అనేది కూడా ఈ రోజున బీజేపీ నేతలు ఈరోజు అంటే భారతీయ జనతా పార్టీ నేతలు ఈరోజు ధర్నా చౌక్లో ధర్నా చేశారు. ఏమని? ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులని అరెస్ట్ చేయండి. ఆ నిందితులని అరెస్ట్ చేసేటువంటి విషయంలో ఎందుకు ముఖ్యమంత్రి గారు మేనామేషాలు లెక్క వేస్తున్నారు? ముఖ్యమంత్రి గారు ఎందుకు అరెస్ట్ చేయకుండా ఉంటున్నారు? ఢిల్లీ నుంచి ఏమైనా ఒత్తిడి వస్తుందా? ఎందుకు ఇది చేయట్లేదు? లేదు, ఆ కేసుని అంటే ఇది కుట్రకోణం కేసు కాబట్టి దీన్ని తక్షణం సిబిఐకి ఇవ్వండి, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి ఇస్తే వాళ్ళు సరైనటువంటి దర్యాప్తు చేస్తారని కూడా వాళ్ళు అడుగుతున్నారు. మరి ఇప్పుడు సిబిఐకి ఇవ్వాలా వద్దా అనేటువంటి విషయంలో బీఆర్ఎస్ పార్టీ సిబిఐకి ఇవ్వమని అడగటం లేదు. కాంగ్రెస్ పార్టీ సిబిఐకి ఇస్తే ఈ కేసు ఇన్వెస్టిగేషన్ మొత్తం ఢిల్లీ హ్యాండ్ ఓవర్ చేస్తుంది, అంటే బీజేపీ చూస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ కేసుని గనక సిబిఐకి ఇవ్వకుండా అదే ఇక్కడ ఎవరైతే తెలంగాణ ప్రభుత్వం దగ్గర కనుక సిట్ దగ్గర కనుక ఉంటే అది రేవంత్ రెడ్డి గారిది, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కంట్రోల్లో ఉంటుంది. రేపు ఢిల్లీలో కనుక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే, అక్కడ ఇండియా కూటమి కనుక అధికారంలోకి వస్తే అప్పుడు ఈ కేసుని సిబిఐకి రేవంత్ రెడ్డి గారు అడిగిన అడగకపోయినా ఇచ్చేస్తారు. అక్కడ కనుక మరలా ఎన్డీఏ కూటమి కనుక అధికారంలోకి వస్తే ఈ కేసుని ఆయన దగ్గరే పెట్టుకొని పర్స్యూ చేస్తారు. కానీ ఇక్కడ మొత్తంగా జరుగుతున్నటువంటిది అంశం ఏంటంటే, ఈరోజు భారతీయ జనతా పార్టీ నేతలు లక్ష్మణ్ గారు కావచ్చు, బోరా నర్సయ్య గౌడ్ గారు కావచ్చు, లేదా చాలామంది మాట్లాడింది చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలని ప్రభుత్వం మీద చేశారు. చాలా తీవ్రమైన ఆరోపణలు చేశారు. బోరా నర్సయ్య గౌడ్ గారు అయితే ఏదైతే సమంత చైతు ఇద్దరు విడాకులు తీసుకోవడానికి వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న ఫోన్లని రికార్డ్ చేసి వాళ్ళిద్దరి విషయంలో వీళ్ళు కలగజేసుకొని వాళ్ళిద్దరి జీవితాల పర్సనల్ లైఫ్లోకి వీళ్ళు ఎంటర్ అయ్యి దాన్ని విషయాన్ని వివాదం చేశారని మాట్లాడారు. నిజంగా ఇది ఏదో కాకతాళీయంగా ఉందని అనుకున్నాం, కానీ ఒక ఎంపీ అభ్యర్థి, ఇంతకుముందు బీఆర్ఎస్ ఎంపీ, ఇప్పుడు బీజేపీ ఎంపీగా ఉన్న వ్యక్తి ఆ మాట మాట్లాడాడు. మరొకరు ఎవరైతే బీజేపీ నేతలో హరీష్ రావు మీద కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారని ఇంకొకరు మాట్లాడారు. ఏది బీఆర్ఎస్ పార్టీ అంటే ఎవరు చేయాలి? హరీష్ రావు గారి మీద కేసీఆర్ గారు చేయాలి, లేదా కేటీఆర్ గారు చేయాలి. కానీ సరే ఎవరన్నా కానీ ఆయనకంటే పయ్యోళ్ళు చేయాలి. ఆయన మీద కూడా చేసే ప్రయత్నం చేశారని అదొకటి విమర్శించారు. ఇలా చూస్తే ఆశ్చర్యం కలుగుతూ ఉంది అవన్నీ వాళ్ళు ఇంటి ఆ మాటలు. ఒక్కసారి బోరా నరసయ్య గౌడ్ గారు, లక్ష్మణ్ గారు మాట్లాడి బయట వేయండి. బయట ప్లీజ్. మీద ఫోన్ ట్యాపింగ్ చేపించడం జరిగింది. అది రాజకీయ కోణం, కేవలం రాజకీయ కోణమే లేదు, ఆర్థిక కోణం ఉంది, మాఫియా ఉన్నది. అదే విధంగా పాపం ఓ పెళ్లి కూడా పెటాకులైంది, మీ అందరికి తెలుసు కదా. ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూతోని పాపం మన సమత అక్కదేని నాగ చైతన్య పెళ్లి కూడా పెటాకులైంది. మా మెడికల్ భాషలో దాన్ని ఏమంటారంటే, ఆ జబ్బుని వయోరిజం అంటారు. అంటే వేరే వాళ్ళ బెడ్రూమ్లో పోయి తొంగి చూడటం, వేరే వాళ్ళ భార్యాభర్తల్ని సంభాషణ వినటం కొందరికి ఆనందం కలిగిస్తుంది. దాన్ని వయోరిజం అని ఒక జబ్బు ఉంటుంది. మా పాత బీఆర్ఎస్ పార్టీకి ఆ వయోరిజం జబ్బు కూడా తగ్గింది. ఈరోజు క్లియర్గా ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం సిబిఐకి సెంట్రల్ గవర్నమెంట్ కు తీసుకునే హక్కు ఉంది. వెంటనే సూత్రధారులని కూడా మీరు చట్టమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఇది కేవలం రాష్ట్రానికి సంబంధించిందే కాదు, వివిధ రాష్ట్రాలకు సంబంధించిన అంశం కాబట్టి కేంద్రం ఉన్నటువంటి సిబిఐకి వెంటనే ఈ కేసుని రిఫర్ చేయాలి. రైట్, లక్ష్మణ్ గారిది లేదా? ఓకే, ఆ విజువల్స్ కూడా ఉంటే తీసుకోండి. అంటే ఏం మాట్లాడండి ఆయన క్లియర్గా, వయోనిజం అదొక జబ్బు. ఆ జబ్బు ఇప్పుడు ఎవరికి ఉంది? గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకి ఆ జబ్బు ఎవరికి ఉంది? ఆ జబ్బు ఈ ఒక్క కుటుంబాన్నే పెటాకులు చేసిందా? ఇంకెంతమంది కుటుంబాలనైనా పెటాకులు చేసిందా? లేక అది ఇంకా బయటికి రావాల్సినటువంటి ఇంకా చాలా ఉన్నాయా అనేటువంటిది కూడా చూడాల్సినటువంటి అంశం ఉంది. సరే, ఇవన్నీ జరుగుతుంటాయి, కాదనేది కాదు. కానీ
బట్ వాళ్ళ బీజేపీ నేతలు దీని విషయంలో చాలా సీరియస్గా ఫైట్ చేయడానికి దిగుతున్నారు. మరి ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు, నా ఫోనే విన్నారు, నా ఫోన్ విన్న దాని మీద నేను కఠినంగా వ్యవహరిస్తాన్నారు. ఇప్పుడు ఎవరైతే విన్నారో, ఎవరైతే ఈ ఫోన్ ట్యాపింగ్లు చేశారో వాళ్ళందరిని అరెస్ట్ చేస్తున్నారు. ఎవరైతే చేయించారో, ఎవరైతే చేయించడంలో ప్రముఖ పాత్ర వహించారో, ఎవరైతే ఆ కీలక వ్యక్తులు ఎవరో తెలిసి కూడా ఎందుకు రేవంత్ రెడ్డి గారు మౌనంగా ఉంటున్నారు? ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేయట్లేదు? ఎందుకు ఈ ఫిల్లర్స్ ఇచ్చి ఎంతసేపు జరిగింది ఇది వాళ్ళే చేశారు ఎందుకు చెప్పి ఊరుకుంటున్నారు అనేది ఇప్పుడు చర్చనీయాంశం. బీజేపీ కూడా అదే అడుగుతుంది. మరి అది కూడా చూడాలి. మధు ఏంటి మొత్తానికి మళ్ళీ పాపం ఏమంటారు చెయ్యను సమంతను కూడా ఏదో అంటారే, మొత్తానికి చేయి సౌ మొత్తానికి వాళ్ళిద్దరు విడాకులు కారణం పాపం ఆ ఫోన్ ట్యాపింగే అని బోరా నరసింహగౌడ్ గారు మనం అంటలేదు. గతంలో ఇలాంటి ఎలిగేషన్ కొండా సురేఖ గారు చేశారు. అది టెలికాస్ట్ చేస్తే నోటీస్ ఇచ్చారు మనకి. దానికి మనం ఏం చేస్తాం? ఏమంటావు? ఎక్కడ చెప్పలేదు కదా సార్, మన పేర్లు ఎక్కడ చెప్పలేదు. కానీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెర మీదకి వచ్చినటువంటి 2 రోజులకైతే మనం ఒక విషయం అయితే చెప్పాం సార్. కొంతమంది సినిమా రంగానికి సంబంధించినటువంటి ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వారి ఫోన్లను విన్నారు అనేటటువంటి వార్తనైతే మనం ఫస్ట్ ఈ ప్రపంచానికి తీసుకొచ్చింది మహాన్యూసే సార్. మనమే చెప్పాం ఈ మొత్తం వ్యవహారంలో సినిమా రంగానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఫోన్లు కూడా విన్నారు అని అయితే మనం చెప్పాం. అంతవరకు ఓకే. ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఏదైతే ఇప్పుడు వస్తున్నటువంటి అంటే నాగ చైతన్య కావచ్చు, సమంత కావచ్చు, వీళ్ళిద్దరు వ్యవహారంలో ఇప్పుడు బీజేపీ లీడర్ డైరెక్ట్గా వచ్చారు, మైకుల ముందు మీడియా ముందు ఓపెన్గానే మాట్లాడారు. ఇదంతా కూడా పక్కన పెడితే సార్ ఒక విషయం చెప్పబోతున్నాం సార్. ఈ కేసుకు సంబంధించి సరే నాగ చైతన్యనా లేకపోతే సమంత పక్కన పెడితే సినిమా రంగానికి సంబంధించి అంటే సినిమా రంగంలో కొంతమంది ఈ ఫోన్ ట్యాపింగ్ బాధితులు ఎవరైతే ఉన్నారో అంటే ఫోన్ ట్యాపింగ్కు బాధితులుగా ఉన్నటువంటి అది హీరోయిన్ల ఎవరైనా కానీ అంటే ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి అధికారులు, సినిమా రంగానికి సంబంధించినటువంటి హీరోయిన్లు మధ్యలో ఒకరు ఉన్నారు సార్. అంటే ఆ మధ్యలో ఉన్నటువంటి ఎవరంటే సార్ ఒక జ్యోతిష్యుడు మళ్ళీ చెప్తున్నాను సార్. ఈ సినిమా రంగానికి సంబంధించినటువంటి హీరోయిన్లు అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ట్యాపింగ్ పాల్పడినటువంటి అధికారులు వీళ్ళ ఇద్దరి మధ్యలో ఈ వ్యవహారం అసలు పోలీస్ అధికారుల దగ్గరికి వెళ్ళడానికి అసలైనటువంటి కారణం ఒక జ్యోతిష్యుడు ఉన్నాడు. ఆ జ్యోతిష్యుడు పేరు మనం చెప్పనప్పటికీ కానీ అది కూడా ఇప్పుడైతే గతంలో మనము చెప్పినటువంటి విషయాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయో ఈరోజు మనం చెప్తున్నటువంటి ఈ జ్యోతిష్యుడు ఎవరైతే ఉన్నారో ఇతని వ్యవహారం కూడా అతి త్వరలోనే బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. అతను ఏం చేసేవాడు ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య అధికారులకి హీరోయిన్ల మధ్య అతనికి ఏం చేసేవాడు? అసలు ఎక్కడా కూడా దేనికి రిలేటెడ్ ఏమీ లేదు సార్. అంటే హీరోకు అదేవిధంగా పోలీసులకు ట్యాప్ చేసినటువంటి అప్పటి పోలీస్ అధికారులకు ఎక్కడ వీళ్ళకి లింక్ లేదు. అయితే ఆ జ్యోతిష్యుడి చెవిన ఒక మ్యాటర్ అయితే పడింది. అంటే పలానా హీరో అంటే XY అనేటటువంటి హీరోయిన్ల మ్యాటర్ ఆయన చెవిలో ఉన్నింది. ఆ ఉన్న తర్వాత ఏం జరిగింది, ఇతనికి కొంతమంది అధికారుల పరిచయం ఉంది. అంటే పోలీస్ అధికారులు కావచ్చు, ఇంకొంతమంది లేకపోతే వేరే డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ వాళ్ళు కావచ్చు, వాళ్ళు పరిచయం ఉంది. అలా ఉన్నటువంటి ఆ పరిచయము ఒక చోట తూలాడు సార్. అంటే తాగిన మత్తులో తూలాడా లేకపోతే ఏమో తెలియదు కానీ మొత్తానికైతే ఒక చోట తూలాడు. చివరికి అది అలా అంటే వివిఐపీల ఫోన్లలో నుంచి ఫేస్ టైం కాల్ ఎలాగైతే ఉంటుందో అలా కొన్ని రేర్ ఫోన్ కాల్స్ ద్వారా వెళ్ళాల్సినటువంటి ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ విషయం అంతా కూడా ఉన్నటువంటి కొంతమంది కీలకమైనటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ చెవిలోకి వెళ్ళగానే ఇంకేమైంది, రైట్ ఇంకా మొత్తం అసలు ఏం జరుగుతుందో తెలుసుకోండి అని అయితే చెప్పారు. అలా మొదలైంది సార్ ఈ ఫోన్ ట్యాపింగ్. లేకపోతే వీళ్ళిద్దరు ఇప్పటికీ కూడా స్టిల్ ఎవరైతే మనం అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళైనా ఇంకొకరైనా సరే ఇప్పటికీ వాళ్ళు కలిసి ఉండేవాళ్ళు. కలవకుండా విడిపోవడానికి ప్రధాన కారణం జ్యోతిష్యుడు.
అందులో ఎటువంటి డౌట్ లేదు. జ్యోతిష్యుడు జాతకాలు చెప్పడం పక్కన పెట్టి వీళ్ళ పర్సనల్ జీవితాల్లోకి వెళ్ళడం ద్వారా ఈ మొత్తం ఈ వ్యవహారం అంతా కూడా, ఈ తతంగం అంతా కూడా జరిగింది. ఫోన్ ట్యాపింగ్ చేయడము, ఫోన్ ట్యాపింగ్ ద్వారా వీళ్ళిద్దరే కాకుండా ఇంకా మరి కొంతమంది ఉన్నారు. వాళ్ళ వివరాలు కూడా ఆ జ్యోతిష్యుడు వీళ్ళకి ఇవ్వడం ద్వారా వీళ్ళందరూ కూడా ఈ ట్యాపింగ్ చేస్తారు. అంటే ఇది కేవలం డబ్బుల కోసం కాదు, బంగారం కోసం కాదు సార్, జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ అండ్ టైం పాస్ వ్యవహారం ఏదైతే ఉంటుందో అందులో భాగంగానే కాపురాలు కూల్చడము లేకపోతే ఇంకొకటి అవన్నీ కూడా అనుకోలేదు. జస్ట్ టైం పాస్ అండ్ ఎంటర్టైన్మెంట్. ఈ మళ్ళీ ఎంటర్టైన్మెంట్ అనే పదం మళ్ళీ ఎందుకు అదే పని దాంట్లో చాలా తీసుకోవచ్చులే. అదేలేండి సార్, టైం పాస్ అండ్ ఎంటర్టైన్మెంట్ అనేటటువంటి దానికోసమే ఇది చేశారు. ఈ పదాలు వాళ్ళు వాడుకొని మరీ చేశారు. ఎంటర్టైన్మెంట్ కోసం కాదు, చూడు ఏం జరుగుతుంది అంటారు కదా, ఆ విధంగా జరిగింది. మధ్యలో మనం మహానీస మళ్ళీ చెప్తున్నాం, ఒక జ్యోతిష్యుడు ఉన్నాడు సార్. అర్థమైంది. ఆ జ్యోతిష్యుడు ఎవరు అర్థమైంది. హైదరాబాద్లో ఈ పని పాట లేకుండా చేసేటువంటి ఆ జ్యోతిష్యుడు ఉన్నారనే చాలా మందికి. ఇప్పుడు ఈ వార్త తర్వాత ఖచ్చితంగా ఆ జ్యోతిష్యుడు అనుకుంటారు, అరే ఎలా ఇలా అని అనుకోండి. ఎందుకంటే ఫ్యాక్ట్ చాలా వరకు కూడా ఇది చాలా కొంత రేర్. అంటే ఇన్వెస్టిగేషన్ ఎవరో ఒకరు చూద్దాం, అది మరి వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు బయట పెట్టినప్పుడు పెడదాం మనం కూడా.